ఎవరు ఎవరు మాట్లాడేది? సినిమా ఇండస్ట్రీలో నీకు ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ కూడా బ్యాక్గ్రౌండ్ అనేది ఉంటే నీకు ఒక ధైర్యం ఉంటుంది. అండ్ ఫ్లాప్స్ పడినా కూడా నీకు బ్యాక్గ్రౌండ్ వల్ల నువ్వు కోలుకోగలుగుతావు. అవకాశాలు అనేవి వస్తూ ఉంటాయి. బట్ కొంతమంది నెపో కిడ్స్ కి ఈ అవకాశం ఉన్నప్పటికీ కూడా జనాల్లో ఒక స్ట్రాంగ్ మార్క్ అనేది వేసుకోలేక ఫేడ్ అవుట్ అయిపోయారు. అంటే ఆల్మోస్ట్ వీళ్ళ సినిమాలు వచ్చినా కూడా జనాలు ఇంట్రెస్టెడ్ గా లేరు. వాళ్ళ సినిమాలు చూసే పరిస్థితులు లేవు ఇప్పుడు. అటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ కూడా దాన్ని యూజ్ చేసుకోలేని కొంతమంది నెపో కిడ్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. నెంబర్ 1 లక్ష్మీ మంచు. అందరూ టాలీవుడ్ రేంజ్ అయితే మా లక్ష్మక్కది మాత్రం హాలీవుడ్ రేంజ్. ఎస్, 2008 లో ఆవిడ ది ఓడ్ అనే ఒక మూవీతో హాలీవుడ్ లో ఇంట్రడ్యూస్ అయ్యారు. దాని తర్వాత ఇంకో 2 సినిమాలు కూడా చేశారు. పోతే దాని తర్వాత ఆవిడ స్ట్రైట్ గా ఇండియాలో అడుగు పెట్టి చేసిన ఫస్ట్ మూవీ అనగనగా ఒక ధీరుడు. ఈ సినిమాలో ఆవిడ ఒక నెగటివ్ క్యారెక్టర్ ప్లే చేశారు. ఆ నెగటివ్ క్యారెక్టర్ ఇంట్రెస్టింగ్ గానే ఉన్నప్పటికీ కూడా సినిమా ఫ్లాప్ అవడంతో పెద్దగా అవకాశాలు అనేవి రాలేదు. దట్టు లక్ష్మీ మంచక్క అందరికీ అక్క అవడంతో ఏ హీరో కూడా తనకి ఛాన్స్ ఇచ్చే పరిస్థితులు లేవు. ఏ డైరెక్టర్ కూడా పిలిచి ఆ సినిమాలో హీరోయిన్ గా చెయ్యమ్మా అన్న పరిస్థితులు కూడా లేకపోవడంతో ఆవిడ లేడీ ఓరియంటెడ్ సినిమాలు స్టార్ట్ చేసింది. ఆవిడ ఏ సినిమా చేసినా ఫ్లాప్ అవడంతో ఈవిడ సినిమా వస్తుందంటే జనాలు చూసే పరిస్థితులు లేనే లేవు. ఇప్పుడంటే మోహన్ బాబు గారికి పెద్ద ఫ్యాన్ బేస్ లేదు. బట్ లక్ష్మీ మంచు ఇంట్రడ్యూస్ అయిన టైంలో ఆయనకి ఎంతో కొంత ఫ్యాన్ బేస్ ఉండాలి కదా, అది ఆవిడకి ఉపయోగపడాలి కదా. అప్పుడే దాన్ని యూజ్ చేసుకోలేకపోయింది. ఇప్పుడు కంప్లీట్ గా నెగిటివ్ ఉంది. సో ఆవిడ కెరియర్ కంప్లీట్ గా క్లోజ్ అయిపోయిందని చెప్పాలి. నెంబర్ 2 అల్లు శిరీష్. ఈయన ఇయర్ మొత్తం వెకేషన్స్ లో తిరుగుతూ ఉంటాడు అనుకుంటా. ఆ వెకేషన్స్ లో బోర్ కొట్టి అరే బోర్ కొడుతుందరా ఖాళీగా ఉండి పని చేద్దాం అని ఒక స్క్రిప్ట్ సెలెక్ట్ చేసి సినిమాలు తీయడం జరుగుతూ ఉంటది. లేకపోతే ఏంటండి ఒక్కొక్క సినిమాకి 2-3 సంవత్సరాల గ్యాప్ ఏంటి? ఈ గ్యాప్ లో ఆయన యాక్టింగ్ కేపబిలిటీని ఇంప్రూవ్ చేసుకుందామన్న ఆలోచన కానీ, ఇన్ని సంవత్సరాలు ఆగాం కదా ఒక మంచి స్క్రిప్ట్స్ తో జనాల్ని ఎంటర్టైన్ చేయాలని గాని అని అస్సలు ఆలోచించడు. ఏదో చేస్తాడు అంతే టైం పాస్ కి. సినిమాలు అవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. వాళ్ళ ఇంట్లోనే ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఉన్నాడు అల్లు అర్జున్. ఆయన స్టార్టింగ్ స్టేజ్ లో ఎంత కష్టపడితే ఈ స్టేజ్ కి వచ్చాడు. అవన్నీ కూడా చూసి నేర్చుకోకుండా ఇలా దిక్కుమాలిన స్క్రిప్ట్స్ తో ఎందుకు వస్తాడో అర్థం కాదు. మేబీ అనుకోవచ్చు నాకు బోల్డెన్ డబ్బులు ఉన్నాయి ఇన్ని కష్టాలు ఆవిడ పడతాడు రా అని. ఆయనకున్న బ్యాక్గ్రౌండ్ కి ఒక మంచి స్క్రిప్ట్ పెద్ద స్క్రిప్ట్ తీసుకొచ్చి చేయించలేడం వలన చేస్తాడు కదా. బయట వాళ్ళతోనే చేస్తున్నారు, కొడుకుతో చేయలేరా? పోతే ఈయన ఇంట్రెస్టెడ్ గా లేనప్పుడు వాళ్ళేం చేస్తారు? నెంబర్ 3 మంచు విష్ణు. మనుషులకి దురద ఉండొచ్చు కానీ నోటి దురద ఎంత ప్రమాదకరమో ప్రూవ్ చేసిన వ్యక్తి. ఈయన ఎంటైర్ కెరియర్ లో ఒక 2-3 హిట్లు కొట్టాడు. అండ్ సినిమా బాగుంటే వెళ్దామన్న పరిస్థితులు ఉండేవి ఒకప్పుడు. బట్ ఈ నోటి దురద ఏదైతే ఉందో దీని వల్ల జనాల్ని మెల్లమెల్లగా ఆయన నుంచి దూరం చేసుకుని మంచు విష్ణు అంటే పెద్ద సొల్లుగాడ్రా అన్న టాక్ జనాల్లోకి స్ప్రెడ్ అయ్యేలా ఆయనే చేసుకుని కెరియర్ మొత్తాన్ని ఆగం పట్టించేశాడు. ఆయన ఇప్పుడు ఒక సినిమా చేస్తున్నారా అంటే జనాలు థియేటర్కి వెళ్లే పరిస్థితులు లేనే లేవు. ఫేడ్ అవుట్ అయిపోయాడని చెప్పొచ్చు, నో డౌట్. కన్నప్ప అనే సినిమా ప్రభాస్ ఉన్నాడు కాబట్టి 50 కోట్లు కలెక్ట్ చేసింది. ఆయన సింగిల్ గా వచ్చుంటే 1 crore కూడా కష్టమే. ఆ రేంజ్ లో ఇంట్రెస్ట్ దొబ్బింది. ఎన్ని డబ్బులైనా ఉండొచ్చు, బట్ జనాల్ని థియేటర్ కి రప్పించే అంత ఇంట్రెస్ట్ నీ మీద నువ్వు క్రియేట్ చేసుకోలేనప్పుడు కెరియర్ అనేది ఆగం. వరస్ట్ ఫేజ్ లో మంచు విష్ణు సినిమా సంక్రాంతికి రిలీజ్ అయినా జనాలు ఎల్లని పరిస్థితుల్లో ఆయన కెరియర్ ఉంది. అంత వరస్ట్ స్టేజ్ లో ఉన్నాడు. బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ కూడా ఏం ఉపయోగం లేదు. అండ్ నెంబర్ 4 సుశాంత్. నాకు ఈ అల్లు శిరీష్ సుశాంత్ ఇద్దరు ఒకటే తిరిగి కనిపిస్తూ ఉంటారు. వీళ్ళు 3 ఏళ్ళకి 2 ఏళ్ళకి ఒక సినిమా తీస్తారు. వీళ్ళు తీసే సినిమాలు ఏమైనా బాహుబలి, RRR లా అంటే కాదు. అవే చెత్త కథలు, అవే రొటీన్ కథలు. ఆ కథల్ని చూస్ చేసుకోవడానికే మన వాళ్ళకి 2-3 ఏళ్ళు పూర్తి చేయడానికి. పోనీ శిరీష్ అంటే ఓకే, మనోడికి అలా కాదు. ఫస్ట్ చేసిన 3 సినిమాలు కూడా హిట్లు, హ్యాట్రిక్. అండ్ దానికి తోడు మంచి బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. సో వీటన్నిటితో ఆయన స్టార్ హీరో అయిపోవాలి ఈ పాటికి. కానీ ఆయన కష్టపడేంత ఓపిక ఎక్కడ ఉంది చెప్పండి? వెకేషన్లో తిరుగుతూ ఉంటాడు సంవత్సరం మొత్తం కూడా. ఆ వెకేషన్లో బోర్ కొట్టినప్పుడు అరే బోర్ కొడుతుంది ఒక సినిమా చేద్దామా అని సినిమా చేయడానికి వస్తారు. అప్పటికే జనాలు మర్చిపోతారు, ఎవరు నువ్వు అని అడుగుతారు అనమాట. సో జనాలకి మళ్ళీ నేను ఇదిరా బాబు అని గుర్తు చేసి థియేటర్కి రప్పించాలంటే చాలా 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 కష్టం, ఇంపాసిబుల్ అది. సో జనాలకైతే ఎలాగో గుర్తులేరు, కంప్లీట్ ఫేడ్ అవుట్ అనే చెప్పాలి. నెంబర్ 5 ఆర్యన్ రాజేష్. అల్లరి నరేష్ కన్నా ఆర్యన్ రాజేష్ కే ఇండస్ట్రీలో ఇంపార్టెన్స్ ఎక్కువ ఇచ్చేవారంట. ఎందుకంటే చూడడానికి హ్యాండ్సమ్ గా ఉండడంతో అండ్ యాక్టింగ్ కూడా బాగానే చేసేవారంట. పోతే ఆయన ఇనిషియల్ కెరియర్ లో కొన్ని హిట్స్ పడ్డాయి. ఆ హిట్స్ ఎటువంటివంటే ఆయన హీరోనే, బట్ క్రెడిట్ మాత్రం ఆయనకి రాకుండా. ఫర్ సపోజ్ సొంతం ఉంది. సొంతం సినిమాలో హీరో ఎవర్రా అంటే
సునీల్ అనే చెప్తావు, ఎవడి గోల వాడిది. సో ఇటువంటి సినిమాలు హిట్లు అయినప్పటికీ కూడా క్రెడిట్ ఎక్కువ శాతం మిగిలిన యాక్టర్లు, కమెడియన్స్ కొట్టేయడంతో ఈయన హీరో అయినా కూడా పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. దాని తర్వాత కొన్ని ఫ్లాప్స్ రావడంతో సినిమాలు కూడా తగ్గించేయడం జరిగింది. అండ్ ఆర్యన్ రాజేష్ ఒక వ్యక్తి ఉన్నాడని జనాలు కూడా మర్చిపోవడం జరిగింది. ప్రెసెంట్ ఆయన సైడ్ క్యారెక్టర్లు చేసుకుంటున్నాడు. సో కంప్లీట్ ఫేడ్ అవుట్ అని చెప్పాలి. నెంబర్ 6 నిహారిక కొనిదల. మెగా డాటర్ కింద అంటే ఎంటైర్ ఫ్యామిలీలో ఒక ఉమెన్ హీరోయిన్ గా అవుతుంది అన్నప్పుడు ఇంట్రెస్టింగ్ గా చూస్తారు జనాలు అందరూ కూడా. అలాగే ఈవిని కూడా చూశారు. పోతే యాక్టింగ్ పర్లేదు అనిపించినప్పటికీ కూడా ఈవిడ చేసే ప్రతి సినిమా ఫ్లాప్ అవ్వడం, ఈవిడికి ఎందుకైనా మరి అవకాశాలు రాకపోవడం వల్ల ఈవిడ కెరియర్ స్టార్ట్ చేయకుండానే క్లోజ్ అయిపోయింది అనమాట. అండ్ ప్రజెంట్ ఈవిడ ప్రొడ్యూస్ చేసుకుంటున్నారు సినిమాల్ని, యాక్ట్ చేయడం పక్కన పెట్టేసి. నెంబర్ 7 రానా దగ్గుపాటి. ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న వాళ్ళందరిలో కూడా చాలా టాలెంటెడ్, ఇన్ఫాక్ట్ మల్టీ టాలెంటెడ్ అని చెప్పాలి. జనాల్లో ఒక మార్క్ వేయలేదని చెప్పను కానీ ఈయన బాహుబలి అనే సినిమాతో ఇండియా మొత్తం రికగ్నిషన్ తెచ్చుకున్నాడు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే బాహుబలి అనే సినిమా రాకముందు కూడా రానా అందరికీ తెలుసు. డిఫరెంట్ లాంగ్వేజెస్లో ఆయన డైరెక్ట్గా మూవీసే చేసేసాడు. సో ఆ విధంగా ఇండియా మొత్తం కూడా రానా తెలుసు బాహుబలికి ముందే. బట్ బాహుబలి వల్ల ప్లస్ ఏంద్రా అంటే బాహుబలి అనే సినిమా రానాని స్టార్ని చేసింది. ప్రభాస్కి ఏ రేంజ్లో అయితే స్టార్డమ్ వచ్చిందో అదే రేంజ్లో రానాకు కూడా వచ్చింది. అఫ్ కోర్స్ ప్రభాస్ సూపర్ స్టార్ అప్పటికే మనకి. అఫ్ కోర్స్ ప్రభాస్ అనేవాడు సూపర్ స్టార్ అయినప్పటికీ కూడా రానాకు కూడా ఒక స్కోప్ ఉండే కదా స్టార్ హీరో అవడానికి, నెక్స్ట్ సెట్ చేసుకునే ప్రాజెక్ట్స్ బట్టి. అప్పటిదాకా పెద్దగా మార్కెట్ లేదు రానాకి. స్టిల్ బాహుబలి అనే సినిమా ఆయనకు ఒక పెద్ద మార్కెట్ ఓపెన్ చేసి పెట్టింది ఇండియా మొత్తం కూడా. ఆయన చేయాల్సిందల్లా మంచి స్క్రిప్ట్స్ ని సెలెక్ట్ చేసుకుని సినిమాలు చేసి ఉంటుంటే ఈ పాటికి స్టార్ అయ్యి కూర్చుండేవాడు. కానీ బాహుబలి రిలీజ్ అయిన తర్వాత 10 సంవత్సరాలు లిటరల్లీ వేస్ట్ చేశాడని చెప్పాలి. ఒక్క ప్రాపర్ అంటే ప్రాపర్ మూవీ కూడా పడలే. ఈ 10 years కూడా ఆయన ఏదైనా ఎక్కడైనా మంచి సినిమా, చిన్న సినిమాలు ఉండుంటే వాటిని తీసుకొచ్చి ప్రజెంట్ చేయడం, ఆయన ద్వారా రిలీజ్ చేయడం. సో ఆ చిన్న సినిమాలకు ఒక మంచి రికగ్నిషన్ ప్లాట్ఫామ్ దొరికింది ఈయన వల్ల. పోతే ఈయన మొహం చూసి ఆ సినిమాలకు వచ్చేసారా జనాలు అంటే డెఫినెట్గా నాట్. ఆ సినిమాలో ఉన్న కంటెంట్ వల్లే ఆ సినిమాలు హిట్ అయినాయి. అండ్ ఈయన కూడా సినిమాల మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపించినట్టే అనిపిస్తుంది. లేకపోతే బాహుబలి లాంటి ఒక సినిమా పడ్డ తర్వాత ఏ యాక్టర్ అయినా తన కెరియర్ని వేరే లెవెల్లోనే డిజైన్ చేసుకుంటారు. బట్ రానా కంప్లీట్గా వేస్ట్ చేసేసుకున్నారు. అండ్ ఆయన సినిమా వస్తుందంటే జనాలు పరిగెట్టి థియేటర్కి వెళ్ళి చూసే పరిస్థితులు అయితే లేవు, డెఫినెట్గా లేవు. ఆ ట్రైలరు టీజరు ఏదో బాగుండుంటే హిట్ టాక్ వస్తే మేబీ జనాలు థియేటర్కి వెళ్తారేమో. అది కూడా సూపర్ హిట్ టాక్ వస్తేనే వెళ్తారు, అంతేగాని రానా మొహం చూసి థియేటర్కి వెళ్ళిపోయే ఛాన్సెస్ లేవు. అండ్ మోర్ ఓవర్ వీటన్నిటికన్నా ఆయన ఒక మంచి సినిమాతో జనాల ముందుకు వద్దాం, జనాల్లో ఒక మంచి స్టార్డమ్ తెచ్చుకుందామన్న ఊహలైతే ఆయనకి లేనట్టే కనిపిస్తున్నాయి. ఆయనకి ఇంట్రెస్ట్ లేనప్పుడు జనాలు ఆయన మీద ఇంట్రెస్ట్ పెంచుకుంటారని ఎలా అనుకుంటాం? కాబట్టి ఆల్మోస్ట్ ఫేడ్ అవుట్ అనే చెప్పాలి ఇంకా. సో ఇదే ఇక్కడికి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసుకోవడంతో పాటుగా పక్కనే హైప్ అయిన ఒక బటన్ ఉంటుంది, దాన్ని కూడా ఎక్కించేసి మాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి. అలాగే మా ఛానల్ ఒకసారి చెక్అవుట్ చేయండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.